అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో 6వ పాఠ్యాంశమైన అయ్యదేవర కాళేశ్వరరావు గారి గురించి మనం ఈరోజు టోటల్ నోట్స్ను చాలా సులభమైన పద్ధతిలో ఎగ్జామ్ పర్పస్గా తెలుసుకుందాం. మొదటిగా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళేంత ముందుగానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, కాళేశ్వరరావు గారి బాల్యం విద్యాభ్యాసం గురించి వ్రాయండి. ఏ కాళేశ్వరరావు గారంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారి గురించి బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకునేది. ఎగ్జామ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇది ఇంతటితో మొదటి ప్రశ్న అయిపోయింది. 1901లో బిఏలో ఆయన స్వర్ణ పతకం పొందారు. ఇక్కడ స్వర్ణ పతకం అంటే మీకు కొంతమందికి సందేహం రావచ్చు. స్వర్ణ పతకం అంటే దాన్నే గోల్డ్ మెడల్ అని అంటారు. స్వర్ణము అంటే బంగారం, పతకం అంటే మెడల్. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వభావం రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దును. ధన్యవాదములు.